రాష్ట్ర వ్యాప్తంగా చలి పొగమంచు తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తూర్పు ఆగ్నేయ దిశగా చలిగాలులు వీస్తున్నట్లు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. చలితో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇక వాతావరణంపై మరిన్ని వివరాలు రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో కనుక మనం గమనించినట్లయితే ఇటు చలి తీవ్రతగా కొంత తగ్గుతున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద గమనించవచ్చు. చలి తీవ్రత కొంత తగ్గుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా పొగమంచు అనేది చాలా దట్టంగా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటు పొగమంచు అయితే చాలా ప్రాంతాలలో కమ్మివేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా అత్యల్పంగా చూసుకున్నట్లయితే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా గమనించినట్లయితే ఇటు పటాన్ చెరువు, మెదక్, రాజేంద్రనగర్, హకీంపేట్, హయత్ నగర్, దుండిగల్, ఆదిలాబాద్, రామగుండం, నల్గొండ, హన్మకొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, భద్రాచలం, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో అయితే కొంత వాతావరణ ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగానే నమోదయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పొడిగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే వాతావరణం కూడా కాస్త పొడిగా మారుతూ ఉంది. రానున్న రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగే అవకాశం ఉండడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు. తూర్పు ఆగ్నేయ దిశగా అయితే గాలులు వీరినట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పొగమంచు కారణంగా అయితే ఉదయం 10:30 వరకు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పొగమంచు అయితే కమ్ముతా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో కనుక గమనిస్తే ఉదయాన్నే ఇటు కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా వాహనాలు లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు ఇటు పొగమంచుతో పాటు ముఖ్యంగా ఇక్కడ చలి తీవ్రత కూడా కొంత మెయింటైన్ అవుతుందనే చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తే రానున్న 3 రోజుల పాటు కూడా వాతావరణంలో కొంత మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత పొడి వాతావరణం అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే 3 రోజులలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పొగమంచు కారణంగా అయితే ఇటు చలితో పాటు పొగమంచు ఏదైతే ఉందో దీనివల్ల కొంత ప్రజలు ఉదయాన్నే ఇటు వాకింగ్కి వచ్చేటువంటి ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలని ఇటు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా కొంత శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ చుట్టూ కనుక గమనిస్తే మనకు మొత్తం పొగమంచుతో అయితే కమ్మివేయబడైతే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉదయం 10:30 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో కొంత గాలుల ప్రభావం కారణంగా అయితే పొగమంచు కూడా దట్టంగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రజలందరూ కూడా ఈ పొగమంచు బారిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకైతే తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మరొక 2-3 రోజులలో అయితే వాతావరణంలో కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి అయితే కొంత ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న కొద్ది రోజుల పాటు అయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. మనం కనుక గమనిస్తే 15 డిగ్రీలు అయితే చాలా ప్రాంతాలలో నమోదు కాగా అత్యధికంగా 28 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.